నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ తనను అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నియోజకవర్గ ప్రజలు తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. పాండురంగాపురంలోని తమ వెంచర్లో జరిగిన మైనర్ బాలిక ఆత్మహత్య విషయం చాలా బాధాకరమని, ఎలాంటి ఎంక్వైరీలు వేసినా పూర్తిగా సహకరిస్తామని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని వాళ్ళు కూడా తమ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. కొందరు నాయకులు అదే పనిగా పనిగట్టుకొని మాపై నిందలు వేయడం మానుకుంటే మంచిదని హెచ్చరించారు. మొన్న మా వెంచర్లో పాండురంగాపురం వెంచర్లో ఒక మైనర్ బాలిక యేసోబు అనే ఒక మేస్త్రి కూతురు ఉరి వేసుకొని ఇక్కడ చనిపోయింది అనే విషయం నేను అందరి ద్వారా తెలుసుకొని మా వెంచర్లో ఉండేటువంటి ఇంజనీర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. యేసోబు అనే ఈ యొక్క మేస్త్రి దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి మా వద్దనే పనిచేస్తూ ఉన్నాడు. చాలా చోట్ల కూడా మా వెంచర్లో పనిచేస్తూ ఉంటాడు. మంచి మేస్త్రి, కొంచెం తాగుడుకు బానిసే కానీ మంచివాడు. వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఉంటే కూతురు ఈ మధ్యకాలంలోనే పండగ కంటే అంటే జనవరి 1 కంటే ముందు క్రిస్మస్ పండగ అని వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ పాండురంగాపురానికి ఈ చనిపోక ముందు 3 రోజులు 4 రోజుల ముందు వచ్చినట్టు మా వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఆ యేసోబు మా ఇంట్లో మనిషిలాగా, మా ఇంట్లో వాడే, మా ఇంట్లో లాగా మేము కూడా ఎన్ని రోజులు ఊరిపోయినా మంచి పనుడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అతను చాలా రోజులకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ పనులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం నాణ్యతగా పనిచేస్తారు కాబట్టి ఇస్తూ ఉంటారు. బాగా తాగినా వచ్చి తాగుతారు. మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చారు, బాగా సంపాదించుకునే డబ్బులను నేను అప్పుడప్పుడు కనపడినట్టు అరుస్తూ ఉంటాను. అదే మాదిరిగా అతను ఏదో పని పడిందని చెప్పి భార్య యేసోబు ఇద్దరు మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్లుగా నాకు తెలిసింది. తెలిసి ఆ రోజు ఉరేసుకున్నట్టు నాకు మా యొక్క వెంచర్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ మా మొత్తం వెంచర్ చూస్తున్నటువంటి దివాకర్ రెడ్డి, తల్లి చచ్చిపోతే ఒకటి, తండ్రి చచ్చిపోతే ఒక పదవి సంపాదించుకొని నేను రాలే. మాట్లాడితే వయసుకు తగిన మాటలు మాట్లాడాలి, శబాసం పిచ్చుకుంటే తగిన మాట్లాడాలి. ఏది పడితే అది ఒకళ్ళతో పుచ్చుకోవడం, ఎవరి తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడం, మాట్లాడడం. మీరు ఎవరెవరో